బ్రేకింగ్ న్యూస్ విజయవాడలోని పలు స్వీట్ షాపుల్లో ఫుడ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆటోనగర్లోని కాజు హౌస్ కార్ఖానాలో తనిఖీలు చేశారు. కాజు హౌస్ స్వీట్స్ తయారీలో పలు లోపాలను గుర్తించామని ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు తెలిపారు. ఆ షాప్కు లైసెన్స్ కూడా లేదని చెప్పారు. అక్కడ వాడే బెల్లం, కొన్ని ఆహార పదార్థాల్లో హానికర రంగులు వాడుతున్నారని గుర్తించారు అధికారులు. వీటి కారణంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు ఆయన. వీటిని పరీక్షా కేంద్రాలకు పంపించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. డేట్ ఉంది చూడు కనపడతాను బయట చూడు ఫోటో తీస్తాను. స్వీట్స్ తయారు చేస్తా ఉన్నారు, రీప్యాక్ చేస్తా ఉన్నారు. చట్ట విరుద్ధం దాని మీద కేసు ఫైల్ చేస్తా ఉంది. చిన్నపిల్లలు తినే ప్యాకెట్లు కూడా రైట్. మీరు అడిగింది ఏంటంటే విజయవాడలో చిన్నపిల్లలు తినే ఆహార పదార్థాలు తయారు చేసే యూనిట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నిఘా పెట్టాం, వాటిని కూడా చెక్ చేస్తాం. ఏదన్నా వైలేషన్స్ ఉంటే ఇమీడియట్ చర్యలు తీసుకుంటాం. సార్ ఏంటి సార్ ఇది పండగలకి పబ్బాలకి మాత్రం నామమాత్రంగా తనిఖీలు లాగానే అనుకోవచ్చా, లేదంటే ఇవి స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో చేసే? కంపల్సరీ అండి, మాత్రం కాదు, ఖచ్చితంగా వీళ్ళందరి మీద నిఘా పెట్టడం జరుగుతుంది. ఇవాళ రైడ్స్ కాదండి, ఈ రైడ్స్ కంటిన్యూ అవుతాయి. అన్ని షాపులు చెక్ చేస్తాం, మీ సమక్షంలోనే చెక్ చేస్తామండి. థ్యాంక్ యూ సార్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో అందిస్తారు. రైట్ సాహిత్య, చెప్పండి. విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అక్కడ హానికర రంగులు వాడుతున్నట్లు స్వీట్స్ లో చెప్పారు కదా అధికారులు, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? పండుగ వాతావరణం సంచరించిన నేపథ్యంలో అయితే గనక నగరవాసులందరూ కూడా బేకరీల వద్దకి, స్వీట్ షాపుల వద్దకి అయితే అధికంగా వస్తూ ఉంటారు. ఈ తరుణంలో అయితే కనుక ఇక్కడికి ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి తనిఖీలు నిర్వహించడం అయితే కనుక కొంచెం భయాందోళన కూడా కలుగుతోంది ప్రజల్లో కూడా. ఎందుకంటే ప్రతి చోట కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు వస్తున్నారు అంటే అక్కడ ఫుడ్లో ఏమైనా కల్తీ ఉందా అనేసి ప్రజలందరూ కూడా భయాందోళన చెందే అవకాశం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనం ఏదైతే నవరంగ బేకరీ దగ్గర ఉన్నామో, ఈ నవరంగ బేకరీలో అయితే కనుక కొంతసేపటి క్రితమే ఇక్కడికి ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కలెక్టర్ ఆధ్వర్యంలో, కలెక్టర్ నేతృత్వంలో అయితే కనుక ఇక్కడికి ఫుడ్ సేఫ్టీ అధికారులు రావడం కానీ, ఇక్కడ ఉన్న ఏవైతే ఫుడ్ బిస్కెట్స్ దగ్గర నుంచి కేక్స్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క ఐటమ్ అయితే కనుక తనిఖీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎంతెంత మోతాదు ఆయిల్ వాడుతున్నారు, ఎంతెంత మోతాదు అయితే నెయ్యి వాడుతున్నారు అనే దానిపైన కూడా ఎక్కువగా అయితే దాని మీద తనిఖీ నిర్వహించారు. అటు ఏదైతే ప్రతిరోజు ఎగ్స్ ఇక్కడికైతే కనుక వాళ్ళు తరలిస్తూ ఉంటారు. ఇక్కడ ఏదైతే ఫుడ్స్ వాడుతూ ఉంటారో కేక్స్ కానీ, అటువైపు మరిన్ని ఫుడ్ పదార్థాలు వాడుతూ ఉంటారు. కాబట్టి వాటిలో ఎగ్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎగ్స్ కూడా పాడైపోయిన ఎగ్స్ ఇక్కడికి తీసుకురావడం అనేది కూడా అధికారులు గమనించారు. వాళ్ళందరికీ హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంది. ఇటు ఒక్క నవరంగ బేకరీ మాత్రమే కాదు, అటు స్వగృహ కానీ, కాజు బేకరీ కానీ, ఇలా పలు రకాల బేకరీల వద్ద కూడా ఇవాళ తనిఖీలు నిర్వహించడం జరిగింది. అంటే ఓన్లీ పండుగలు వస్తేనే, సంక్రాంతి కానీ, దసరా కానీ, ఇలాంటి ఫెస్టివల్స్ వస్తేనే స్వీట్స్కి ఎక్కువ అధికంగా అయితే కనుక కొనుగోళ్లు జరిగే నేపథ్యంలోనే ఇప్పుడు నిర్వహించారా అనే క్వశ్చన్కి కూడా వాళ్ళు ఇప్పుడు కాదు, ఇకపై ప్రతిరోజు కూడా ప్రతిసారి ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తాము అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ముఖ్యంగా బిగ్ టీవీ అడిగిన క్వశ్చన్స్కి అయితే కనుక అటు ఎవరైతే ఉంటారో ఫుడ్ సేఫ్టీ అధికారి, ఆయన కూడా కొన్ని క్వశ్చన్స్కి కరాఖండిగా సమాధానం చెప్పడం కానీ, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఫుడ్ బ్లాగర్స్గా పేరు చెప్పుకొని ప్రతి బేకరీలో కానీ, ప్రతి బడ్డీ కొట్టు దగ్గర కానీ వాళ్ళు వెళ్ళిపోయి చాలా వరకు కూడా ఫుడ్ బ్లాగ్స్, వీడియోస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇది బాగుంది తినండి, ఇక్కడ ఇందులో ఈ ఐటమ్ బాగుంది, ఇంత తక్కువ ధరలోనే మీరు 20 రూపాయలకి బిర్యానీ తెచ్చుకోవచ్చు, ఇలాంటి అన్ని కూడా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా స్ట్రైట్గా అయితే కనుక హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఇంకొకసారి ఇలాంటి ప్రమోషన్స్ చేయొద్దు అని కరాఖండిగా చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆథరైజ్డ్, అన్ఆథరైజ్డ్ మధ్యలో కొన్ని ఏవైతే వ్యాపారాలు జరుగుతూ ఉంటాయో వాటిలో నిజంగా ఎలాంటి కల్తీ పదార్థాలు వాడుతున్నారా, లేకపోతే నిజంగా ప్యూర్ ఆయిల్తో కానీ, లేకపోతే ప్యూర్ వెజిటేబుల్స్తో కానీ వాడుతున్నారా లేదా అనేది అయితే కనుక ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెక్ చేసిన తర్వాత తెలుస్తుంది. బట్ అలాంటిది ఇక్కడ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా కానీ వచ్చి వాటి వల్ల ఒక ప్రమోషన్ వీడియో చేయడం కానీ, లేకపోతే దాన్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో వాళ్ళు ఫేమస్ అవ్వాలని కానీ చేసిన నేపథ్యంలో అయితే కనుక ప్రజలకి హానికరంగా మారే కొన్ని ఫుడ్ పదార్థాలు అయితే కనుక బయటపడుతూ ఉన్నాయి. ఇలాంటి పెద్ద పెద్ద బేకరీల్లోనే కాకుండా స్ట్రీట్ ఫుడ్లో కూడా అలాంటి కల్తీ ఉండే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్కి స్ట్రైట్గా హెచ్చరిక అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఇప్పుడు
నవరంగ బేకరీ పరిస్థితి వస్తే గనక ఇక్కడ ఫుడ్ కలర్స్ని కూడా అధికంగా వాడినట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. ఆ ఫుడ్ కలర్స్ని కూడా తగ్గించి ఖచ్చితంగా ఫుడ్ క్వాలిటీని పెంచే విధంగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అధికంగా వాడకుండా ఎంత మొదలు 3 ఫ్రైస్ వరకే నెయ్యి ఖచ్చితంగా వాడాలి అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ 3 ఫ్రైస్ అధిగమించి ఎక్కడైనా కూడా వాళ్ళు ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడితే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నవరంగ బేకరీ స్వగృహ ఇటు ఏదైతే కొన్ని కాజు బేకరీ ఇలా ఫేమస్ బేకరీస్ ఉన్నాయో ఆ బేకరీస్ బాలాజీ బేకరీతో పాటు ప్రతి ఒక్క బేకరీ దగ్గర కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా అలర్ట్ అయ్యి ఈసారి అలాంటి తప్పిదాలు ఏమీ జరగకుండా ఉండేందుకు అయితే కనుక చూసుకోవాలి. పరిస్థితి ఎంతైనా ఉంది కాబట్టి ఖచ్చితంగా బేకరీలు ప్రతి ఒక్కరు స్వీట్స్ ఎక్కువ తింటుంటారు. సంక్రాంతి కాబట్టి ఖచ్చితంగా ఇంకా స్వీట్స్ మీద చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అటు షుగర్ ఉన్నా కూడా కొంతమంది చాలా మందికి స్వీట్స్ తినాలనిపిస్తుంది. బట్ అలాంటి వాటిలో నెయ్యి ఎక్కువ వేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి తనిఖీలు నిర్వహించిన తర్వాతే చాలా మంది జాగ్రత్త పడుతుంది. కానీ ముందుగానే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పదార్థాలను కానీ ఆ ప్యాకెట్స్ని కానీ చిన్నపిల్లలు తినే బిస్కెట్ ప్యాకెట్స్ వరకు కూడా అక్కడ ఏవైతే ఇప్పుడు ఆల్రెడీ మనకి చెప్పారో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటిని కూడా అమ్ముతున్నాము అని చెప్పేసి ఆ అమ్మే పదార్థాలన్నింటినీ కూడా ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేసుకుని కొనాలి అని చెప్తూ ఉన్నారు. చాలా కాలం నుంచి కూడా ఇలాంటివి చెప్తూనే ఉన్నారు. కానీ చాలా ఇప్పుడు ఎక్కడైతే తనిఖీలు చేస్తున్నారో అక్కడ హార్మ్ఫుల్ కలర్స్ కానీ లేదంటే ప్రిజర్వ్ ఫుడ్ కానీ అన్హైజీనిక్ కండిషన్స్ కానీ ఇవన్నీ ఉన్న దగ్గర ఆ పర్టికులర్ బేకరీనో లేదంటే రెస్టారెంట్నో సీజ్ చేస్తున్నారా లేదంటే జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నారా? జస్ట్ ప్రస్తుతానికి అయితే కనుక నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే అధిక మోతాదులో కనుక ఒక ఫుడ్ హెవీ ఫుడ్ కానీ లేకపోతే అధిక మొత్తంలో ఐటమ్స్ని కానీ సీజ్ చేసిన పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ కొంతమేర వరకే ఫుడ్ కలర్స్ని ఎక్కువగా వాడడం కానీ లేకపోతే నెయ్యి పదార్థాలు ఎక్కువగా వాడడం కానీ ఇటు కొన్ని ఎక్స్పైరీ డేట్ అయిపోయిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. ఇది మళ్ళీ రిపీట్ అయితే కనుక ఖచ్చితంగా సీజ్ చేసే అవకాశం ఎంతైనా కనబడుతుంది. కాబట్టి మిగిలిన బేకరీ నిర్వాహకులు కూడా ఖచ్చితంగా అలర్ట్ అవుతారన్న ఉద్దేశంతో నోటీసులు అయితే ఇస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. రైట్.